అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యం తెలుసుకుందాం. ఈరోజు జీవితం అనే క్రీడలో మనం ఎలా ఆడాలో తెలుసుకుందాం. మనం చిన్నప్పుడు ఎన్నో ఆటలు ఆడి ఉంటాం. ప్రతి ఆటకు కూడా ఒక పందెం ఉంటుంది, ప్రత్యర్థులు కూడా ఉంటారు, గమ్యం ఉంటుంది, గెలుపు కూడా ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన అద్భుతమైన క్రీడ కూడా ఉందండి, అదే జీవితం. అందులో మనం ఆట నడిపేందుకు ఎన్నుకున్న విధానం కూడా ఉంటుంది, కోరుకున్న ప్రాధాన్యం కూడా ఉంటుంది. అప్పుడు అదే ఆ విధానమే జీవితం అవుతుంది. అదే ముముక్షత్వం, అదే జీవితం. మరొకటి లేని నిశ్చిత విధానం కూడా ఇదే మన క్రీడ. మనం ముచ్చటగా ఆడుకోవలసిన ఆట, దానిలో ప్రత్యర్థులు మనమేనండి. మన మీద మనమే గెలవాలి, ఎవరితోనూ పోటీ ఉండదు, ఎవరి ప్రోద్బలము ఎవరో దిగలాగటం కూడా ఉండదు. మన ఆట మనదే, మన నియమ నిబంధనలు మనవే, మనం నియంత్రించుకున్నటువంటి జీవన సరళి శైలి కూడా మనదే. ఎంత విచిత్రం! మరి ఇంత వింతైన అపురూపమైనటువంటి ఆట మరొకటి ఎక్కడైనా ఉంటుందా? ఈ జీవితకాల క్రీడను మనం జీవిస్తూనే ఆడుకోవచ్చు, ఆటలోనే జీవించవచ్చు. దానికోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆటలోనే జీవితమే ఆట. ఎవరి అనుమతి తీసుకోవాల్సిన పని లేదు, ఏ క్రీడా సామగ్రిని సమకూర్చుకోవాల్సిన శ్రమ కూడా లేదు. ప్రథమంలో గురువు, ఆసనం, శాస్త్ర పరిజ్ఞానం, ఆ తర్వాత వివేకం, వైరాగ్యం, కౌపీనం, మౌనం, ఆంతర్య జీవనం, అనంతాన్వేషణ, క్రమేణా అద్భుతమైన సాధనే ఇదొక పెద్ద ఐశ్వర్యం. అలాగే ఈ ఆటలో నలుగురికి సాయపడే మనసు ఉండాలి. అది అందరికీ ఉండదనుకోండి. ఏ కొద్ది మందో మహానుభావులు ఈ సత్యాన్ని గుర్తెరిగి పాటిస్తుంటారు. సాడియా మానే సెనెగల్, ఈయన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ఆటగాడు. ఆయనకి 27 ఏళ్ళు ఉంటాయి అంతే. ఆఫ్రికా దేశస్థుడు. మన కరెన్సీతో పోలిస్తే అతను వారానికి 140 మిలియన్లు సంపాదిస్తున్నాడు. అతను ఎన్నో చోట్ల పగిలిపోయిన ఫోన్తో కనిపించేవాడట. ఈ విషయమై ఒకసారి ఆయన కొంతమంది ప్రశ్న అడిగినప్పుడు, నేను అటువంటి ఫోన్లు 1000 కూడా కనగలను, 10 ఫెరారీస్, 2 జెట్ విమానాలు, వైడూర్యాలు, వజ్రాలు, గడియారాలు కూడా కనగలను, కానీ అసలు నేను ఎందుకు కొనాలి అని అడిగాడట. ఇంకేమన్నాడంటే, నేను పేదరికాన్ని చూసిన వాడిని, పేదరికాన్ని అనుభవించిన వాడిని, నేనేమీ చదువుకోలేకపోయాను. అందుకే పేద ప్రజల కోసం పాఠశాలలు కట్టించాను. నాకు వేసుకోవటానికి బూట్లు కూడా లేవు, అవి లేకుండానే ఎన్నో ఆటలు ఆడాను. ధరించడానికి మంచి దుస్తులు కూడా లేవు, కడుపు నిండా తిండి కూడా లేదు. మరిప్పుడు నేను ఎన్నో పొందాను. వాటిని అనవసరంగా వృధా చేయకుండా అవసరమైన వాటికి ఖర్చు పెట్టి నలుగురికి ఉపయోగపడేలా చేస్తున్నాను అన్నాడు ఆ ఫుట్బాల్ ఆటగాడు. మరి నిజంగా నలుగురికి సాయపడే మనసు అందరికీ వస్తుందండి. జన్మించిన వాడు తనతో ధనాన్ని తీసుకురాలేడు, మరణించిన వాడు దానిని తనతో తీసుకుని వెళ్ళలేడు. మరణించాక ఆ మనిషి ఎక్కడికి వెళ్తాడో, అతని ధనం ఎక్కడికి వెళ్తుందో అసలు తెలియదు. కావున ధన వ్యామోహం తగ్గించుకొని దానశీలం పెంచుకోవాలి అని అంటారు యోగి వేమన గారు.
కోల్పోవటంలో ఉన్న బాధ తెలిసిన వారు పక్క వాళ్ళని ఎప్పుడూ దోసుకోరండి. ఇవ్వటంలో ఉన్న ఆనందం తెలిసిన వారు ఉన్నది దాచుకోను లేరు. దోసుకోలేని ధనం మంచితనం, దాచుకోలేని ధనం ఆనందం. సుఖంలో తోడు ఉండేవారు బంధువులైతే దుఃఖంలో తోడుండేవారు భగవత్ స్వరూపులే. ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో. ఇక్కడ గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం. గెలిచే మనస్తత్వం ఉన్నవాడు ఇతరుల గెలుపుకి సహాయపడతాడు. ఓడిపోయే మనస్తత్వం ఉన్నవాడు ఇతరుల ఓటమిని కోరుకుంటూ ఉంటాడు. చీకటి మంచిదే, వెలుగు ఇలువను చూపెడుతుంది. మితం కూడా మంచిదే, అతిలో మతిని మందలిస్తుంది. అందుకే మిత్రులారా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం. ఓకే, మరి ఈరోజు ఈ మంచి మాట ఎంతటితో ముగించుకుందాం. రేపటి రోజున మరొక అద్భుతమైన సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.